నెల్లూరు సిటీ నియోజకవర్గం 43వ డివిజన్ జెండా వీధి పిఎన్ఎంఐ స్కూల్ వద్ద పలువురు వైఎస్ఆర్ పార్టీలో చేరారు. అనిల్ కుమార్ యాదవ్ సమీక్షలో వైఎస్ఆర్ పార్టీలో చేరిన టీడీపీ మైనార్టీ నాయకులు, వైసీపీ పార్టీలో చేరిన మైనార్టీ నాయకులకి వైఎస్ఆర్ పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుస్తానని అన్నారు అనిల్ కుమార్ యాదవ్. చాలా వేదికల మీద చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. నా రాజకీయ జీవితం మొదలైంది టెక్కామెట్టలో. ఇక్కడున్న అనేక మంది మీ మెజారిటీతోనే నేను 14లో అయ్యా, 19లో అయ్యా. ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతో మళ్ళీ 24లో కూడా మళ్ళీ ఎమ్మెల్యే అవుతానని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తాను. ఈరోజు జగనన్న నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు దాదాపు 5 మంది ఎమ్మెల్యేలకు కానీ, ఒక డిప్యూటీ సీఎం ఇచ్చిన, 5 మండల సభ్యులను ఇచ్చిన, ఈరోజు మనం పదవులు ఇచ్చుకున్న, ఈరోజు ముస్లింలకు అండగా ఉన్న జగనన్నని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎప్పుడు కూడా దాదాపు అన్ని జిల్లాల్లో నుంచి ఒక మంచి ముస్లింకి ప్రాతినిధ్యం వచ్చింది. ఒక ఎమ్మెల్సీ గానో ఇంకా రావాల్సింది మన జిల్లానే ఉంది. తొందరలోనే తప్పకుండా మన జిల్లాలో నుంచి కూడా ఆ స్థాయి పదవి తొందరగా వస్తుంది అని చెప్పి అందరికి కూడా తెలియజేస్తాను. ఎందుకంటే గర్వంగా కూడా చెప్తాం, ఆ రోజు మేయర్, ఇందాక మా సోదరులు చెప్పినట్టు, ఆ రోజు మేము ఒక మేయర్ని కాపాడుకునే దానికి ఎన్ని ఇబ్బందులు పడ్డామో మాకు తెలుసు. నా నియోజకవర్గం నుంచి 2 కార్పొరేటర్లు రాత్రి హైదరాబాద్ నారాయణ పిలిపించుకుని డబ్బులు ఇస్తే, ఒక చిన్న పొరపాటు జరిగితే జీవితాంతం అనిలు, ఆ రోజు శ్రీధరన్న మేము ఇద్దరం కలిసే ఉన్నాం, వీళ్ళు మోసం చేసి ఒక ముస్లింని మేయర్ కానీ లేదంటే ఆ నింద మేము జీవితాంతం భరించాలని చెప్పి ఆ రోజు నేను పొద్దున్నే 5 గంటల వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏ విధంగా వాళ్ళకి గట్టిగా చెప్పాను అంటే, అంత భయం పెట్టి వాళ్ళని వెనక్కి తీసుకొస్తే, ఆ రోజు కౌన్సిలర్లో మేయర్ని చేసే రోజు మమ్మల్ని గూండాలు అన్నారు, మమ్మల్ని రౌడీలు అన్నారు. ఆ రోజు మా సభ్యుడిని, ఈ అజీజ్ని ఈరోజు ఎవరైతే నారాయణ కోసం తిరుగుతా ఉన్నాడో ఆ నారాయణ ఆ రోజు ఆ మేయర్ పీఠాన్ని లాక్కోవాలని చూసుకుంటే, మేము ఆ రోజు అడ్డు నిలబడి మేము పడ్డాం నిందలో, రౌడీలు అనిపించుకున్నాం, గూండాలు అనిపించుకున్నాం. గోవాలో క్యాంప్ పెట్టాం, వస్తుంటే బస్సులు ఆపారు, బెదిరించారు, అన్నీ చేసినా కూడా ఒక్క కార్పొరేటర్ కూడా పోకుండా ఆ రోజున మేయర్ని చేశామంటే, ఈ రోజు ఉన్న మా ఖలీలను కూడా ఆ రోజు కార్పొరేటర్గా ఉన్నాడు. ఆ రోజు నిజంగా ఒకరికి 70-80 లక్షలు ఇచ్చేవాళ్ళు, ఇంకా కూడా కొంతమంది ఉన్నారు, కానీ ముస్లింల్లో ఆ రోజు మనకి ఇక్కడ ఉన్నాడు కాబట్టి చెప్తున్నా. 70-80 లక్షలు అంటే పెద్ద అమౌంట్. ఖలీలను కూడా 70 లక్షలు ఇచ్చుంటే వెళ్ళిపోయి ఉంటే ఏముంటుంది, 2 రోజులు తిట్టుకొని ఉంటారు. కానీ మనం ఇక్కడున్న వాళ్ళు అందరూ కూడా గెలిపించి మాకు అవకాశం ఇచ్చారని చెప్పి నిజాయితీగా నిలబడ్డాడు కాబట్టి ఈ రోజు రాజకీయ భవిష్యత్తు మీ ద్వారా మళ్ళీ 2వ సారి అయ్యాడు. మళ్ళీ ఈ రోజు భగవంతుడి దయ వల్ల డిప్యూటీ మేయర్ అయ్యాడని చెప్పి తెలియజేస్తాను. మామూలుగా నెల్లూరు నగరంలో 4 ఉండేవాళ్ళు కార్పొరేటర్లు, ఈసారి చీల్చి మరీ వాటిని ఒకరిని ఎక్కువ చేసి 28 డివిజన్లు ఉంటే 5 మంది ముస్లిం సోదరులు ఈరోజు కార్పొరేటర్లు చేసిన ఘనత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్తుందని చెప్తుంది. ఈరోజు చాలా ప్రాంతాలకు ఇచ్చిన 2 రాష్ట్ర చైర్మన్లు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నెల్లూరు నగరం నుంచే ఉందని చెప్పి తెలియజేస్తున్నా. మళ్ళీ కూడా మాటిస్తా ఉన్నా, ఖచ్చితంగా నా ప్రాంతం నుంచే రాష్ట్ర స్థాయి మైనార్టీ సోదరుడి కూడా నెల్లూరు నగరం నుంచే నెక్స్ట్ ఈ రాష్ట్రం నుంచి వచ్చే పదవి కూడా ఈ జిల్లా నుంచి అని చెప్పి అందరికీ, ఎందుకంటే నాతో చాలాసార్లు జగనన్న చెప్పున్నాడు. ఈరోజు ఎప్పుడు కూడా మాకు అండదండలుగా ఉండి ఈరోజు ఆ విధంగా, సరే రకరకాల కారణాల వల్ల పార్టీలు మారుండొచ్చు, తప్పులేదు, ఏమీ లేదు. మళ్ళీ సరే ఒక చిత్తశుద్ధి మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, బాధేస్తుంది అప్పుడప్పుడు మా సోదరుడిని అజీజ్ భాయ్ చూసినప్పుడు కూడా, అనకూడదు కానీ 4 సంవత్సరాలు ఊడిగం చేసినాడు. 2019 అధికారం వచ్చిన తర్వాత 2023 దాకా నువ్వేకే. ఆ రోజు కూడా 2019 ఆయనకేం టికెట్ ఊరికినే ఇలా ఒక వ్యక్తిని అనౌన్స్ చేస్తే, ఆ వ్యక్తి నామినేషన్ ముందు 2 రోజుల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే అభ్యర్థి లేక ఆ రోజు నెల్లూరు రూరల్లో టికెట్ ఇచ్చారు తప్ప అక్కడ టికెట్ ఇస్తే ఇక్కడ లబ్ధి చెందుతారని చెప్పి నారాయణ ఇప్పించాడు తప్ప ప్రేమ ఉండి ఇవ్వాల. 4 సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడిగా రకరకాల కష్టం చేశాడు, జిల్లా ఇన్ఛార్జ్ అన్నారు, నగర రూరల్ అన్నారు. లాస్ట్కి చూస్తే దానికి పెద్ద సున్నా చుట్టి ఆ పదవి కూడా తీసుకొని పక్కన పెట్టారు. అది
తెలుగుదేశం పార్టీకి ముస్లిమ్స్ మీద ఉన్న చిత్తశుద్ధి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఈరోజు మీకు మళ్ళీ చెప్తా ఉన్నా. దాదాపు ఈ రాష్ట్రంలో 5 మంది నుంచి 6 మంది ఎమ్మెల్యేలు ఇవ్వటమే కాకుండా ఇంకా కూడా ఢిల్లీ స్థాయి పదవి కూడా తొందరలో ముస్లింకి వచ్చే అవకాశం కూడా జగనన్న ద్వారానే ఉంటుంది అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. అట్లా ఎప్పుడు కూడా అండగా ఉన్న జగనన్న ఎప్పుడు ఎందుకంటే ఈరోజు కొత్తగా తెరదీస్తున్నారు, కొత్త చిన్న చిన్నవి ఏదో రకరకాలుగా ఇంకో పార్టీని తీసుకొచ్చి కొన్ని 1000 ఓట్లు చెలగొట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బ కొట్టాలని చెప్పి మళ్ళీ ఒక రకరకాల వ్యూహాలు ఆలోచనలు వస్తున్నాయి. మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. ఏ రోజు కూడా నేను ముస్లింలకు అండగా ఉన్నానే తప్ప, నా సోదరులకు అండగా ఉన్నానే తప్ప నేను ఎప్పుడూ చెడు చేసింది లేదు. ఎందుకంటే ఇందా చెప్పాడు, నాతో పాటు నడిచిన ఫయాజ్ కష్టంలో ఉన్నాడు పాపం. నేను అధికారం వచ్చి సాయం చేసే లోపలే చనిపోయినాడు. కానీ ఏ రోజు కూడా నేను ఈ రోజుటికి కూడా నాతో పాటు ప్రయాణం చేసిన ఫయాజ్కి ఎంత ఖర్చు అయిందన్న పక్కన పెడితే ఈ రోజుటికి కూడా ఆ ఇంటి కుటుంబంలో ఉన్న ఆ బిడ్డకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ భార్యకి ప్రతి నెల నా ఇంట్లో నుంచి నా సోదరులాగే వెళుతుంది ఆ కుటుంబానికి కూడా అని చెప్పలేదు. ఎందుకంటే నా కోసం కష్టపడ్డాడు 10 సంవత్సరాలు. అట్లా ఎంతో మందికి నాతో పాటు ప్రయాణం చేసిన జావేద్ ఉన్నాడు. ఈ రోజుకి కూడా చెప్పాను, మాట ఇచ్చాను, ఆ ఇంట్లో ఉన్న 3 ఆడబిడ్డలకి ముగ్గురు పెళ్లిళ్ళ ఖర్చులకి నాతో పాటు కష్టపడిన జావేద్ బిడ్డల పెళ్లికి ఖచ్చితంగా నేనే బాధ్యత తీసుకుంటాను. తప్పకుండా కూడా అండగా ఉంటాను. ఎందుకంటే మేము కష్టంలో ఈరోజు మేము మంత్రులుగా ఎమ్మెల్యేలు అయ్యేదానికి వాళ్ళందరూ సహకరించారు. ఈరోజు మా మధ్య లేకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం నా మీద ఎప్పుడూ ఉంటుంది. తప్పకుండా ఉంటాను అని చెప్పి ఈరోజు తెలియజేస్తాను. అదే కాకుండా ఈ దగ్గర నుంచి ఎంతోమంది వద్దు అన్నా కూడా నా మీద 4 సంవత్సరాలు అనేక రకాల మీడియాలో మాట్లాడారు, నన్ను ఎన్నో రకాలుగా దూషించారు. అయినా ఈ రోజుకి కూడా చెప్తున్నా, వాళ్ళు గుండె మీద చేసుకొని చెప్పమను. ఆ బిడ్డ పరాయి దేశంకి వెళ్ళి చదువుకొని ఈ రోజు మంచి ఉద్యోగం సంపాదించారంటే ఆ మొత్తం ఫీజు ఆ దేశంలో కట్టిన వాడు అనిల్ కుమార్ యాదవ్ కాదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు సొంత కుటుంబంలోనే నేను ఒక్కటి అడుగుతా ఉన్నా, అన్న తమ్ముళ్ళు ఉంటారు. ఏ అన్నైనా తమ్ముడు బిడ్డకి ఒక 10 లక్షలు ఫీజు ఉచితంగా కట్టే అన్న కానీ తమ్ముడు కానీ ఈ రోజులో ఉన్నారా అని అడుగుతా ఉన్నా. అట్లాంటిది ఒక ముస్లిం పిల్లలు చదువుకునేదే కష్టంగా ఉన్నలో పరాయి దేశంలో ఒక మంచి అవకాశం వచ్చింది. తండ్రి ఏదైనా కానీ బిడ్డ అనేవాడికి అవకాశం వచ్చింది. పోతే పోన్లు ఎలా ఉన్నాయని చెప్పి ఎంతమంది నా దగ్గరికి వచ్చి వద్దు నువ్వు చేయొద్దన్నా కూడా నేను ఆ రోజు 2 రోజుల లోపలే తడువుకోకుండా సాయం చేసిన మనసు తప్ప నేను ఎప్పుడు కూడా తర్వాత నా మీద ఎన్ని రకాలుగా పోస్టులు పెట్టారు, ఎన్ని రకాలుగా చేశారు, అయినా కానీ నేను ఎప్పుడు హాని చేయలేదు, అండగా ఉన్నానే తప్ప అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. నాకు భగవంతుడు దేవుడి వల్ల నాకేం 1000 కోట్లు లాగా లేవు, కానీ నాకున్న దాంట్లో ఇది ఈ చెయ్యే కానీ ఈ చెయ్య మాత్రం కాదు అని మాత్రం తెలియజేస్తున్నా. అవకాశం ఉంటే సాయం చేస్తానే తప్ప లాక్కున్న చరిత్ర నాకు లేదు. ఈరోజు నారాయణ గారు 4.5 సంవత్సరం తర్వాత ఇందాకే అన్నారు నారాయణ కాలేజ్ ఇచ్చాడు. నారాయణ కాలేజ్ ఆయన ఇవ్వాల, మీ అందరికీ తెలుసోలేదో. నేను మంత్రిగా ఉండి బలవంతంగా గొంతు మీద కత్తి పెట్టి ఆ కాలేజ్ ఇవ్వాలా అని చెప్పి తీసుకొని హాస్పిటల్ పెట్టిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. మీ సగం మంది డాక్టర్లు పనిచేయలే అక్కడ. రమ్మను నారాయణ కోవిడ్లో ఎంతమంది డాక్టర్లు ఉచితంగా పనిచేశారని పనిచేయలే. ఆఖరికి కొంతమంది డాక్టర్ని గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించమన్నా కూడా పంపిలే అతను. ఎందుకంటే వాళ్ళకి జీతాలు ఇవ్వబడతాయని చెప్పి. నువ్వా మాట్లాడేది? నువ్వా సేవ గురించి మాట్లాడేది? నీ టీచర్లు కూరగాయలు అమ్ముకున్నారు. కనీసం 15-20 సంవత్సరాల పాటు నీ ఎదుగుదలకి నీ టీచర్లు, నీకు అధ్యాపకులుగా నీకు ఎదుగుదలకు చేసిన టీచర్లు 2 సంవత్సరాలు కోవిడ్లో ఇబ్బంది పడితే జీతాలు ఇవ్వగలేకపోతే నారాయణ సిబ్బంది కూరగాయలు అమ్ముకున్న మాట వాస్తవం కాదని అడుగుతాను. నువ్వా ప్రజలకు సేవ చేసిన మాట చెప్తా ఉన్నావు. ఇది కాదా? నేను కాదు, ఇది టీవీలో చూసాం. ఈరోజు మాట్లాడుతున్నాడు, ఇందాకే చెప్పా. ఇప్పుడు కూడా చేసి జెండా వీధిలో ఒకరి పేరు గుర్తుపెట్టుకుంటాడేమో, రెండో పేరు గుర్తులే. అతను గుర్తు ఉండదు, గుర్తు తెలియదు. అవసరం ఏముంది అతనికి? ఎందుకంటే డబ్బు ఉండి నేను డబ్బు కొడతాను, ఇది తీసుకుంటానని ఆలోచన తప్ప ఇంకోటి ఏమీ లేదు. 100 మంది తెలుగుదేశంలో 100 మంది పేర్లు పిలవమని అతన్ని చాలా నిలబడి పిలవలేడు. ఈరోజు ఎన్ టీమనో లేకపోతే ఇంకో టీమనో 10,000 ఇచ్చో 7,500 ఇచ్చో అతనికి ఏం ఖర్చు ఏం లేదు. అతనికి 4.5 సంవత్సరం ఏం ఖర్చు పెట్టలే కదా. లాస్ట్ 2 నెలలే ఆ 10,000 ఇచ్చుకొని
ప్రతి ఇంటికి తిరిగి నేను సాధించాను, నేను ఈరోజు అడుగుతా ఉన్నా, నేను వేసాను రోడ్లు, నేను వేసాను. ఈరోజు గర్వంగా చెప్తున్నా, జెండా వీధి రోడ్డు వేసింది నేను, ఈ రోడ్డు వేసింది నేను, కుమ్మరి వీధి రోడ్డు వేసింది నేను, డైకాస్ రోడ్డు వేసింది నేను. దాదాపు చాలా రోడ్లు ఈ ప్రాంతంలో జెండా వీధులు వేసిన అనిల్ కుమార్ యాదవ్ నువ్వు అని అడుగుతా ఉన్నా. అన్నీ నేను వేసా. ముందెప్పుడు మనం రోడ్లు లేనట్టు, ముందెప్పుడు ఏ ప్రభుత్వాలు రోడ్లు లేనట్టు, ఏ ప్రభుత్వాలు కాలువలు లేనట్టు అన్నీ నేనే కట్టే. ఏం కట్టావని అడుగుతా ఉన్నా. ఈరోజు అన్నీ కూడా స్టార్ట్ చేసి మీ అందరికీ కూడా మన దగ్గర ఉన్న పాత బట్టల చేపల మార్కెట్ పక్కన ఒక బిల్డింగ్ ఉంది, మీరు వెళ్ళండి. 80% ఖాళీగా ఉంటాయి కొట్లు. ఎందుకంటే ఆ కొట్టులో లోపలికి వెళ్తే బయట నిలబడాలా, బయటికి వెళ్తే లోపల నిలబడాలా. అంటే అంత అద్భుతంగా కట్టాడు. సగం మంది ఖాళీలు కట్టుకొని రోడ్లో వ్యాపారం చేసుకుంటున్నాడు. అట్లాంటి దరిద్రమైన బిల్డింగ్లు కట్టిన మాట వాస్తవం కదా. బట్ అందరూ ఆలోచన చేయండి. నాకు ఒక నమ్మకం ఖచ్చితంగా ఉంది, జెండా వీధిలో 42లో ముస్లింల్లో 80 కాదు 90% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్తారని. ఆ 10% ఉన్న సోదరులు కూడా చెప్తా ఉన్నా, ఈరోజు మీకు 10,000 ఇచ్చేవాళ్ళు తిరగండి, పర్లేదు తీసుకోండి 10,000, ఏమి ఇబ్బంది లేదు. మన దగ్గర ఎక్కడో దగ్గర మన ఇక్కడ నారాయణలో చదివే పిల్లల దగ్గర గుంజుకునే డబ్బులు ఇవన్నీ కూడా. అతనికి ఏమి నష్టం లే. ఒకరి ఫీజు ఒకరి మీద 10,000 ఎక్కువ వేసి గుంజుకుంటుంటాడు. ఆ 2 నెలలు ఏదన్నా ఉంటే తిరగండి, 10,000 ఇస్తారు, 10,000 ఇస్తారు. అది కూడా ఇవ్వట్లేదని చెప్తున్నాను మా సోదరుడు. ఎన్నికలకి మాత్రం మీ అందరూ కూడా కలిసిగా పనిచేద్దాం, ఒక్క తాటి మీద ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ, తప్పకుండా మళ్ళీ కూడా మాకు కంచుకోటగా నిలబడే ఈ ప్రాంతాలు, నా గెలుపుకి ఎప్పుడూ సింహభాగంగా ఉండే ఈ ప్రాంతాలు తప్పకుండా మీ ఆశీస్సులు ఉంటాయని, మీ దీవెనలు ఉంటాయని, జగనన్నకి మాకు ఉంటాయని. రేపు చీల్చేదానికి రకరకాల కుట్రలు పన్నుతారు, ఆలోచన చేయండి. అసలు ఇప్పుడు అడుగుతా ఉన్నా, నాకు తెలిసి 6 నెలల్లో కూడా జెండా వీధి ఒకసారి వచ్చినట్టున్నాడు అంతే. ఊరికనే అట్ట ఒక్క తాటి మీద ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ, తప్పకుండా మళ్ళీ కూడా మాకు కంచుకోటగా నిలబడే ఈ ప్రాంతాలు, నా గెలుపుకి ఎప్పుడూ సింహభాగంగా ఉండే ఈ ప్రాంతాలు తప్పకుండా మీ ఆశీస్సులు ఉంటాయని, మీ దీవెనలు ఉంటాయని, జగనన్నకి మాకు ఉంటాయని. రేపు చీల్చేదానికి రకరకాల కుట్రలు పన్నుతారు, ఆలోచన చేయండి. అసలు ఇప్పుడు అడుగుతా ఉన్నా, నాకు తెలిసి 6 నెలల్లో కూడా జెండా వీధి ఒకసారి వచ్చినట్టున్నాడు అంతే. ఊరికనే అట్ట తప్ప వచ్చే పనే ఉండదు అతనికి. కాబట్టి ఏదో రకాల ఆలోచనలు చేస్తాడు, రకరకాల అబద్ధాలు చెప్తాడు, రకరకాలవి చెప్తాడు. ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరూ కూడా మీ దీవెనల ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలి అని చెప్పి, ఇంకా కూడా ఒకటైతే చెప్తాం, కొత్తగా వచ్చిన వాళ్ళని చెప్పి పాత వాళ్ళని వదిలేదు. అందరూ ఈ వైఎస్ఆర్ కుటుంబంలో నాతో 10 నుంచి ప్రయాణం చేసే వాళ్ళు ఉన్నారు, 14లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, 19లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, 24లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ రేపు 29లో మళ్ళీ మేము ముందుకు వస్తాను, అప్పుడు కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. అందరినీ కలుపుకోపోతా ఉంటే బలం చేకూరుతాం తప్ప, 10 మందిని వదులుకుంటా పోతా ఉంటే బలహీనపడతాం తప్ప ఇంకోటి ఏం లేదు. 50 ఓట్లు మంది ఉన్నవాడు చేరినా కూడా 50 ఓటు మనకు వస్తే 100 వచ్చినట్టు. మన ఆలోచన విధానం అలాగ వెళ్దాం, ప్రతి ఒక్కరిని కలుపుకోపోదాం. ఒక సోదరుడు లేటుగా వస్తాడు అంత మాత్రాన ఏమీ కాదు. తప్పకుండా ఆ సోదరుని కూడా చిన్నగా ఆహ్వానించుకొని ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ఏకదాటి మీద మళ్ళీ 2014లో నాకు ఏదైతే మెజారిటీ వచ్చిందో దానికన్నా రెట్టింపు మెజారిటీ ప్రాంతం నుంచి వస్తుంది అన్న ఇది కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అంతమంది కూడా ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ ఈరోజు చేరిన సోదరులందరూ కూడా తప్పకుండా సమిష్టి స్థానం ఉంటుంది. ఒకటైతే చెప్తాను, ఏమైపోతుందంటే ఇప్పటికే ఒక్కొక్కసారి కొందరికి ముందు వస్తే పదవులు, కొందరికి వెనక వస్తాయి. కానీ తప్పకుండా అందరికీ ఏదో ఒక స్థాయిలో ఇస్తాం. ఎందుకంటే ఒక్కొక్కసారి మన పార్టీలో ఎక్కువ మంది నాయకులు, ఎక్కువ మంది సోదరులు అయిపోయిన తర్వాత ఒక్కొక్కసారి ఒక్కొక్క లేట్ అవుతుంది తప్ప, తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాలుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అండగా ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఒక మంచి కార్యక్రమం ఈ ప్రాంతంలో ఒక ఊపిరిచ్చింది. గతంలో ఇంతకు ముందు ఒక 2 నెలల ముందు మనం మస్తాన్బాయిని చేర్చుకున్నాం, ఒక ఊపు. ఇప్పుడు ఇంకా వచ్చింది. ఇంకా కూడా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోదాం, కలిసి కట్టుగా పోదాం. తప్పకుండా మంచి దీనితో తయారు చేసుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటూ, అందరికీ కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పార్టీలో చేరుతున్న ఈ 4గురితో పాటు చేరుతున్న ప్రతి సోదరుడికి కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తాను.